ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ అయినా డీజీతో కలుస్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీ ఇద్దరు వచ్చారు. అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు. మా ఆఫీసులో ఎంతమంది ఉంటే సిఎస్ తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారో, ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం. టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి అవన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది, ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు. అవేర్ వ్యవస్థ ద్వారా 42 పారామీటర్స్, రేపు అవసరమైతే 50-60 పారామీటర్స్ తీసుకుంటాం. రియల్ టైం డేటా వస్తుంది, అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసే రైట్ డెసిషన్, విచ్ ఇస్ ది రైట్ డెసిషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది. దీనివల్ల ఆఫీసర్స్ ఏ డెసిషన్ తీసుకున్నా 95% ఎక్యురసీ, 90% ఎక్యురసీ వస్తుంది. నిన్న కూడా మీరు చూశారు, ఇండియాలో పోటీ పడి వస్తున్నారు. మన దగ్గర గూగుల్ వచ్చారు, $15 బిలియన్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు. డేటా సెంటర్ అండ్ ఏఐ. అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే, ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా
రెండోది మనకు దగ్గర కొన్ని మార్పులు పవర్లో తీసుకొచ్చాం. గ్రీన్ ఎనర్జీ, ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ 1.5 yearలో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం. కాస్ట్ తగ్గుతుంది. భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబిటివ్ కాస్ట్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో 1 gigawatt బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మైక్రోసాఫ్ట్ వచ్చారు. మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎంను కలిసి 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా భారతదేశం తయారవుతుంది. మీరందరూ ఒకటి, అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం. మీ అందరికి కూడా ఒకటి, చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి, ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. అవి కూడా మనం చూద్దాం. అదే సమయంలో మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకు ఐటీ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటున్నాం, రియల్ టైంలో వస్తాయి. ఇంకొక పక్క వెరిఫికేషన్ లాస్ట్ మైల్లో స్వర్ణాంధ్ర, అది ఇప్పుడు గ్రామ సచివాలయం అంటున్నాం, దాని పేరు కూడా మారుస్తున్నాం, మంచి పేరు పెట్టి. వాళ్ళ బాధ్యత ఏ పని కావాలంటే ఆ పని వెరిఫై చేసి ఫిజికల్గా ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందని చెప్పడం వరకు వారి బాధ్యత. అక్కడ ఒక 7 మంది నుంచి అవి కూడా కొంచెం వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం, దాన్ని కూడా మీ దగ్గరికి వస్తాం. తర్వాత ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే, మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పని చేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా
ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్. వాట్ ఈస్ ది అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రుణాళ్ళు అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడోది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నాం మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం.